ఓకే. సో మనకి సిస్టమ్స్లో, ట్రాన్స్మిషన్ సిస్టమ్స్లో క్లచ్, గేర్ బాక్స్ అనేటువంటిది ఫినిష్ చేసాం. ట్రాన్స్మిషన్ సిస్టంలో ప్రొపల్లర్ షాఫ్ట్ అనేటువంటిది టుమారో ఆన్వర్డ్స్ స్టార్ట్ చేస్తారు. మనం సమ్ సిస్టమ్స్లో, కంట్రోల్ సిస్టమ్స్లో బ్రేకింగ్ సిస్టమ్, స్టీరింగ్ సిస్టమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఈ కంట్రోల్ సిస్టమ్స్లో ఉన్నటువంటి బ్రేకింగ్ సిస్టమ్స్, వాట్ ఆర్ ద క్లాసిఫికేషన్స్ అండ్ వాట్ ఆర్ ద రిక్రూట్మెంట్స్ అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రేకింగ్ సిస్టమ్స్ లిటిల్ బిట్ చూసాం. ఇప్పుడు ఈ మెకానికల్ బ్రేకింగ్ సిస్టమ్ ఏ విధంగా వర్క్ అవుతుంది, ఈ డ్రమ్ అంటే ఏంటి, డిస్క్ అంటే ఏంటి, ఇంటర్నల్గా ఏ విధంగా ఎక్స్పాండ్ అవుతుంది, డయాగ్రామ్ ఓరియంటేషన్స్తో ఒక 40 minutes క్లాస్ ఉంటుంది. జాగ్రత్తగా వినండి. మెకానికల్ బ్రేక్స్ నుండి ఎక్కువ వస్తుంది, దెన్ ఆఫ్టర్ హైడ్రాలిక్స్ నుండి వస్తాయి. కాబట్టి ఈ ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చిన మనం ఈజీగా చేసేటట్లు చేద్దాం. ఓకే. క్లాసిఫికేషన్ ఆఫ్ ఆటోమొబైల్స్ బ్రేక్స్, అదేవిధంగా రిక్రూట్మెంట్స్ ఆఫ్ బ్రేక్స్ గతంలో చూసుకున్నాం. ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటాం సార్ అంటే ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఏ మెకానికల్ బ్రేక్. మెకానికల్ బ్రేక్ ఏ విధంగా వర్క్ అవుతుంది. ఓకే. యా, ఫస్ట్ ఈ మెకానికల్ బ్రేక్ డ్రమ్ టైప్ బ్రేక్ లో ఇక్కడ ఉన్నటువంటి నోటేషన్స్ ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటాం. ఒకసారి ఫస్ట్ అబ్జర్వ్ నోటేషన్స్. ఇక్కడ ఎక్స్పాండర్ రాస్తున్నాం చూడండి. ఎక్స్పాండర్ అంటే ఏంటంటే ఇది ఎక్స్పాండ్ అవుతుంది, ఒక ప్లేస్ నుండి ఎక్స్పాండ్ అవుతుంది, దాన్ని నథింగ్ బట్ ఎక్స్పాండర్ అంటారు. మనకి లెగ్స్ తీసుకుంటే టాయ్, హీల్స్. చూడండి, టాయ్ మీద నడుస్తున్నాం ఎలా అంటారు, హై హీల్స్ వేసుకున్నాం అంటారు. వెనుక భాగం ఉన్న పాదానికి వెనుక భాగం ఉందని హీల్స్ అంటారు, ముందు భాగాన్ని టాయ్స్ అంటారు. ఇక్కడ మనకి ఈ షూ ఉంటుంది, ఈ బ్రేక్ షూ ఏదైతే ఉందో ఈ బ్రేక్ షూ కి ఆ ఫ్రంట్ పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని టాయ్ ఆఫ్ ట్రైలింగ్, టాయ్ ఆఫ్ ట్రైలింగ్ షూస్. ఈ నోటేషన్స్ మీరు ఫెమిలియర్ అవ్వండి. ఫస్ట్ కాన్సెప్ట్ దానంతా అదే వస్తుంది. ఉన్న పార్ట్స్ గురించి అర్థమైతే ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి అన్ని అర్థం అవుతాయి. సో టాయ్ ఆఫ్ ట్రైలింగ్, టాయ్ అంటే మళ్ళీ ఏముండాలి మనకి, హీల్ కూడా ఉండాలి. హీల్ ఆఫ్ ట్రైలింగ్ షూ. ఈ బ్రేక్ షూస్ కి టాప్ ఉంటుంది, బాటమ్ ఉంటుంది. ఈ టాప్ పార్ట్స్ మనం టాయ్ అంటాం, బాటమ్ పార్ట్ హీల్ అంటాం. క్లియర్? ఈ బ్రేక్స్ కి లైనింగ్ ఉంటుంది అనమాట, బ్రేక్ లైనర్స్, బ్రేక్ లైనింగ్. అదేవిధంగా రిట్రాక్షన్ స్ప్రింగ్ అనేటువంటిది ఇగోండి, ఎక్స్పాండ్ అయింది బ్రేక్, ఎక్స్పాండ్ అయిన తర్వాత మళ్ళీ ఇనిషియల్ పొజిషన్ కి రావడానికి ఆ స్ప్రింగ్ అనేటువంటిది ఆ ఫోర్స్ అప్లై చేసి లాగుతుంది. దాన్ని మనం ఏమంటాం అంటే రీట్రేసింగ్ స్ప్రింగ్ అంటాం. ఏమంటాం సార్? రీట్రేసింగ్ స్ప్రింగ్ గా మనం చెప్పుకుంటాం. నోటేషన్స్ ఒకసారి అర్థం చేసుకోండి. ఇదంతా ఒక డ్రమ్, నథింగ్ బట్ దీన్ని మనం బ్రేక్ డ్రమ్ అని చెప్పుకుంటాం. బ్రేక్ డ్రమ్. సో మనకి ఈ యాక్సిల్ మీదే మనకి ఫ్రంట్ యాక్సిల్ కానీ రేర్ యాక్సిల్స్ కానీ, యాక్సిల్స్ మీద ఏముంటాయి, వీల్స్ ఉంటాయి. ఆ వీల్స్ కి ఏముంటుంది, ఈ మనకి ఆ యాక్సిల్ పైన ఈ షాఫ్ట్ ఉంటుంది. ఈ షాఫ్ట్ పైన ఆ వీల్ ఏదైతే ఉందో ఆ వీల్ పైన ఈ డ్రమ్ అనేటువంటిది ఉండడం జరిగింది. సో ఆ లీడింగ్ బ్రేక్ షూ, ఆ బ్రేక్ షూ కి లీడింగ్ అనేటువంటిది. నెక్స్ట్ ఆ బ్యాక్ ప్లేట్, యాంకర్ ఎక్కడైతే హోల్డ్ చేసి ఉంటుందో వాటిని యాంకర్. మనకి సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లకి సుమా వీళ్ళందరూ యాంకర్ చేస్తారు. ఆ యాంకర్ కాదు, యాంకర్ అంటే పట్టుకున్నది. చూడండి, బట్టలు పట్టుకున్న దాన్ని యాంకర్ అంటారు. చూడండి ఆ విధంగా. ఎడ్జిస్టర్ లిటిల్ బిట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ షిఫ్ట్ చేయడానికి ఉపయోగించేదాన్ని మనం ఎడ్జిస్ట్ గా చెప్తాం. సో ఈ పార్ట్స్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో మెకానికల్ బ్రేకింగ్ వర్కింగ్ సిస్టమ్ అనేటువంటి మీకు వెరీ వెరీ ఈజీ అవుతుంది. మెకానికల్ బ్రేకింగ్ ఫస్ట్ టాయ్ ఆఫ్ ఏ ట్రాలింగ్ షూ. ఫస్ట్ ఎక్స్పాండర్ అనేటువంటిది ఎక్స్పాండ్ అవుతుంది, కాంట్రాక్ట్ అవుతుంది. మనం ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది. మళ్ళీ కాంట్రాక్ట్ ఏ విధంగా అవుతుంది, బై యూజింగ్ దిస్ రీట్రాక్టింగ్ స్ప్రింగ్. టాయ్ ఆఫ్ ఏ ట్రైలింగ్ షూస్. ఈ బ్రేకింగ్ షూస్ ఏదవుతుందో ఆ టాయ్ ఉంటుంది, అదేవిధంగా హీల్ ఉంటుంది. సో ఈ బ్రేక్ లీనింగ్ పట్టుకునే విధానం ఏదైతే ఉందో ఆ లీనియర్స్ బ్రేక్ లీనింగ్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. అండ్ బ్రేక్ డ్రమ్ ఉంటుంది, లీడింగ్ బ్రేక్ షూస్ ఉంటుంది, యాక్సిల్, బ్యాక్ యాంగిల్, అసెంబ్లీ ఆఫ్ ఏ డ్రమ్ టైప్ ఆఫ్ ఏ బ్రేక్ కండిషన్. ఇది పార్ట్స్. ఈ పార్ట్స్ ఎప్పుడైతే యు ఆర్ ఫెమిలియర్, దెన్ ఈజీలీ వీ హావ్ టు నో ఎవ్రీథింగ్. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ మెకానికల్ బ్రేక్ ఏ విధంగా ఉంటుంది. సో ద బ్రేక్ డ్రమ్ ఈజ్ మౌంటెడ్ ఆన్ ద యాక్సిల్ హబ్. ఫస్ట్ ఏమంటే ఈ బ్రేక్ డ్రమ్ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది, ఎక్కడ మౌంట్ అయి ఉంటుంది సార్ అంటే యాక్సిల్ హబ్ పైన ఉంటుంది. ఫస్ట్ థింగ్, ఈ యాక్సిల్ ఏదైతే ఉందో చూడండి, ఫ్రంట్ యాక్సిల్, రేర్ యాక్సిల్స్, ఈ వీల్స్ పైన ఇవ్వండి, ఈ యాక్సిల్స్ పైన ఆ వీల్స్ దగ్గర ఉంటుంది. ఏముంటుంది, బ్రేక్ డ్రమ్.
క్వశ్చన్ అడగచ్చు, బ్రేక్ డ్రమ్ ఎక్కడ ఉంది సార్ అంటే బ్రేక్ డ్రమ్ ఈస్ మౌంటెడ్ అండ్ ద యాక్సిల్ హబ్. యాక్సిల్ హబ్ పైన బ్రేక్ డ్రమ్ మౌంట్ అయి ఉంటుంది. ఓకే, అండ్ దీస్ అసెంబ్లీస్ ఈస్ కాన్సన్ట్రేటెడ్లీ మౌంటెడ్ అండ్ విత్ ఇన్ ద వీల్. ఇవన్నీ కలిపి కాన్సన్ట్రేటెడ్ గా ఎక్కడ ఉంటుంది, వీల్ పార్ట్ మీద ఉంటుంది. వీల్ పార్ట్ పైన ఉండడం జరుగుతుంది. ఎందుకు, వీల్ రొటేట్ అవుతుంది, ఆ వీల్ ఆపితే ఆటోమేటిక్ గా వెహికల్ అంటే అవుతుంది. సో యాక్సిల్ మీద డ్రమ్ ఉంటుంది, కానీ కాన్సన్ట్రేటెడ్ గా అన్ని కలిపి ఎక్కడ ఉంటుంది, మనకి ఎక్కడ ఉంటుంది సార్ అంటే మనకి వీల్ పైన ఉండడం జరుగుతుంది. ఓకే, ఏ బ్యాక్ ప్లేట్ ఈజ్ మౌంటెడ్ ఆన్ ద యాక్సిల్ క్యాస్టింగ్. ఈ యాక్సిల్ క్యాస్టింగ్ ఏదైతే ఉందో, క్యాసింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి బోర్డ్ ఇంటి దగ్గర అందరూ ఫెమిలియర్ గా చూస్తుంటారు, ఈ సెంట్రిఫికల్ పంప్స్, వాటర్ లిఫ్ట్ చేసే పంప్స్, అందులో రొటేటింగ్ ఎలిమెంట్ ఉంటుంది, ఇంపెల్లర్. ఇవన్నీ బయటికి కనిపిస్తే కనిపించవు, వీటన్నిటి మూసి ఏముంటుంది, ఒక క్యాసింగ్ అంటే టైట్ సీల్. ఆ లోపల పార్ట్స్ అన్నింటిని మూసి పట్టుకుంటుంది, క్యాసింగ్ అంటారు అనమాట. సో ఈ బ్యాక్ ప్లేట్ అనేటువంటిది మౌంటెడ్ అంతా ఈ యాక్సిల్ క్యాసింగ్. యాక్సిల్ ఒక కంప్లీట్ గా క్లోజ్ చేసిన పార్ట్ ఉంటుంది, అందులో ఈ పార్ట్స్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఓకే, ద బ్యాక్ ప్లేట్ ప్రొవైడ్స్ సపోర్ట్ ఫర్ ద బ్రేక్ షూస్, ఎక్స్పాండర్ అండ్ ద యాంకర్స్. ఈ ప్లేట్ అనేటువంటిది ఏంటంటే, ఈ ప్లేట్ ఏం చేస్తుంది, దీని మీదే అంటే ఒక ప్లేట్ పైన అన్ని మనం ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకేనండి, అంటే లైక్ మనం మీల్స్ తినాలి అనుకోండి, లేదా పెళ్ళికి అనుకోండి, ఒక ప్లేట్లో మనం ఏం చేస్తున్నాం, ఏవైతే మనకి ఆ సర్వస్ ఐటమ్స్ ఉన్నాయో వాటి అన్నిటి మనం ఏం చేస్తున్నాం, ప్లేస్ చేసుకున్నాం. ఇక్కడ ఒక ప్లేట్ ఉంటుంది, దీనిపైన మనకి ఏముంటుంది అంటే, ఇప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది, కాంట్రాక్ట్ అవుతుంది, ఎక్స్పాండర్ ఉంటుంది, బ్రేక్ షూస్, ఇవన్నీ దేని మీద ఇన్సర్ట్ అయ్యి ఉంటాయి సార్ అంటే బ్యాక్ ప్లేట్. ఆ వెనుక ఉన్న ప్లేట్నే బ్యాక్ ప్లేట్ అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా, ప్లేట్ ఎక్కడుంది, వెనుక భాగం ఉంది. దేనికి, ఈ లినియర్స్ కి, ఆ బ్రేక్ షూస్ కి, ఎక్స్పాండర్ కి. బ్యాక్ బోన్, మన వెనుక ఉంది బోన్, నథింగ్ బట్ బ్యాక్ బోన్. బ్యాక్ బోన్ ఏముంటాయి, ఈ రిబ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తాన్ని హోల్డ్ చేసి పట్టుకుంటుంది. ఇన్ ద సిమిలర్ వే ఈ బ్యాక్ ప్లేట్ లో మనకి ఎక్స్పాండర్ కానీ, బ్రేక్ షూస్ కానీ, యాంకర్స్ కానీ అండ్ ఎవ్రీథింగ్, ఈ టాయ్, అదేవిధంగా హీల్, బ్రేక్ లైనింగ్ అన్ని కూడా దేని మీద ఇన్సైడ్ ఉండేది, ఈ ప్లేట్ మీద. ఆ ప్లేట్ అంటే మనం ఒక్కొక్కటి రిమూవ్ చేసాం అనుకోండి, ఆ ప్లేట్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది, ఇఫ్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఐ విల్ సీ దిస్. అంటే ఒక్కొక్క పార్ట్ ని ఏ విధంగా చేస్తున్నాం, ఈ బ్యాక్ ప్లేట్ ఇవ్వండి. ఇవేమి చేయక ముందు ఒక ప్లేట్ ఉంటుంది, ఆ ప్లేట్ మనం ఏమంటే బ్యాక్ ప్లేట్ అంట. ఇవన్నీ కూడా చూడండి, రెట్రేటింగ్ స్ప్రింగ్స్, ఎడ్జెస్ టు బి కేబుల్, ఇవన్నీ కూడా తీసేసి లీడింగ్ షూస్, ఇవి బ్రేక్ షూస్. ఒక్కొక్క పార్ట్ తీసి దీనికి అటాచ్ చేస్తుంటాం. అటాచ్ చేసి ఫైనల్ గా ఈ బ్రేక్ డ్రమ్ అనేటువంటి తీసుకొస్తుంటాము. సో బ్యాక్ ప్లేట్ మీదే అన్ని పార్ట్స్ కలిగి ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ద బ్యాక్ ప్లేట్ ప్రొవైడ్స్ సపోర్ట్ ఫర్ ద బ్రేక్ షూస్ సపోర్ట్ చేస్తుంది, ఎక్స్పాండర్ సపోర్ట్ చేస్తుంది, యాంకర్స్ కి సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ అంటే గుర్తొచ్చింది, ఈ రోజు చూడండి విపరీతమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి తమిళ ఎలక్షన్స్ లో. ఇప్పుడు 100 టీవీకేకి మనకి 108 సీట్స్ వచ్చినప్పటికీ కూడా ఇంకా 11 ఫిగర్స్ కావాలి. ఈ ఫిగర్స్ ఇవ్వడానికి ఎవరు వస్తలేదు ముందుకి. సో గవర్నర్ స్ట్రిక్ట్లీ సేస్, నీకు ఆ మ్యాజిక్ ఫిగర్ నెంబర్ లేదు, సపోర్ట్ లేదు, సో నువ్వు రేపు చేయవలసింది ఏదైతుందో పోస్ట్ పోన్ చేసుకో, లేదంటే ప్రూవ్ చేసుకొని చెప్తున్నారు. టీవీకి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఆ పార్టీ వాళ్ళు. ఆ విజయ్ గారు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే, తమిళ క్రికెట్ ఏం చేస్తుందంటే, వాళ్ళందరినీ గ్యాదర్ చేసి 119 మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేయాలని ట్రై చేస్తున్నారు. అందరూ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, డిఎంకే ఏఐడిఎంకే రెండు కలిపి ఫామ్ చేస్తామంటున్నారు. బట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, బట్ ఆ రెండు కూడా విరుద్ధం అనమాట. అంటే దానికి పడదన్నమాట. దీని యొక్క భావజాలు వేరు, దాని యొక్క భావజాలు వేరు. సో మేబీ వాట్ హ్యాపన్, ఐ డోంట్ నో ద పాలిటిక్స్. ఇక్కడ సపోర్ట్ చేస్తలేదు ఎవరికి, టీవీకి. అయితే ఇక్కడ బ్యాక్ ప్లేట్ ఏం చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది ఎవరికి, ఎక్స్పాండర్ కి, యాంకర్స్ కి, బ్రేక్ షూస్ కి ఎక్స్పాండర్ అనేటువంటిది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇట్ ఆల్సో ప్రొటెక్ట్స్ ద డ్రమ్ అసెంబ్లీ ఫ్రమ్ ద డస్ట్, డిట్ అండ్ మడ్ పార్టికల్స్. ఇది ఏం చేసిందంటే, ఎందుకు సరే ఇవన్నీ అసెంబ్లీ చేసిందంటే, ఇక్కడ డస్ట్ పార్టికల్స్ కానీ, మట్టి పార్టికల్స్ కానీ ఏమీ రాకుండా ఉండడానికి కూడా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. సో బ్యాక్ ప్లేట్ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది, వెనుకుంటుంది కాబట్టి బ్యాక్ ప్లేట్ అంటారు. ఇది ఏం చేసింది, సపోర్ట్ బ్రేక్ షూస్, ఎక్స్పాండర్, యాంకర్స్, వాట్ ఇస్ ద మెకానిజం ఉందో అన్నింటిని కూడా అది సపోర్ట్ చేసి ఉంటుంది. దాని మీద అన్ని ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, 2 బ్రేక్ షూస్ ఆర్ హౌ మెనీ బ్రేక్స్ యూజ్డ్ ఇన్, ఒక వీల్ దగ్గర ఎన్ని బ్రేక్ షూస్ ఉంటాయి. యాక్చువల్ గా మనం లెఫ్ట్ రైట్ రెండు, టాప్ బాటం రెండు కూడా పెట్టచ్చు. టాప్ బాటం పెట్టామనుకోండి, ఇవి ఎక్స్పాండింగ్ కాంట్రాక్షన్ జరగడానికి ప్లేస్ ఉండదు అనమాట. సో మనకి ఎన్ని బ్రేక్ షూస్ ఉపయోగిస్తాం సార్ ఒక వీల్ దగ్గర అంటే, ఓన్లీ 2 బ్రేక్ షూస్ ఆర్ యూజ్డ్.
విత్ ద హెల్ప్ ఆఫ్ యాంకర్స్. మనం యాంకర్స్ మనం బట్టలు పెడుతుంటాం యాంకర్ మీద, అంటే ఏం చేసింది, హోల్డ్ చేసింది. ఇక్కడ ఈ బ్రేక్ షూస్ ని హోల్డ్ చేసి దాన్ని యాంకర్ గా చెప్పుకుంటాము. సో ద బ్రేక్ షూస్ ఆర్ యాంకర్ ద బ్యాక్ ప్లేట్ బై మీన్స్ ఆఫ్ ఏ యాంకర్ పిన్ షోస్ ఇన్ ద ఫిగర్ అండ్ ఫ్రిక్షన్ లైనింగ్స్ ఆర్ రిపీటెడ్ ఆన్ ద బ్రేక్ షూస్. ఈ ఫ్రిక్షన్ లైనింగ్ ఏదైతే ఉందో ఈ ఫ్రిక్షన్ లైనింగ్ అనేటువంటిది రిపీట్స్ ద్వారా మనం జాయిన్ చేస్తుంటాం. రిపీట్స్ అనేటువంటిది టెంపరింగ్ ఫాస్టింగ్ డివైసెస్ గా మనం చెప్పుకుంటాం. సో ఈ బ్రేక్ షూస్ అనేటువంటివి యాంకర్ ఆన్ ద బ్యాక్ ప్లేట్. ఈ బ్రేక్ షూస్ అనేటువంటివి ఈ యాంకర్ సహాయంతో బ్యాక్ ప్లేట్ మీద ఉండడం జరుగుతుంది. ఓకే, ఫ్రిక్షన్ లీనింగ్స్ చూడమ్మా, ఈ ఫ్రిక్షన్ లీనింగ్స్ అనేటువంటివి రిపీటెడ్ ద్వారా బ్రేక్ షూస్ కి ఉండడం జరుగుతుంది. ఇది ఫ్రిక్షన్ లీనింగ్. The other end of the brake shoes are connected by the expander. Very good. ఇదిగోండి బ్రేక్ షూస్ ఇలా ఉన్నాయి కదా, ఇది 2 బ్రేక్ షూస్ లీనియర్స్ ఉన్నాయి. ఇక్కడ నేను ఒక పివోట్ యాంకర్ సహాయం ద్వారా ఇది కనెక్ట్ చేశాను. మరి ఇక్కడ ఏం చేయాలి సార్ అంటే ఒక ఎక్స్పాండర్, ఏదైతే ఎక్స్పాండ్ అవుతుందో ఆ ఎక్స్పాండర్ కి కనెక్ట్ చేస్తాను. అంటే ఏమున్నాయి, 1 2 బ్రేక్ షూస్ ఉన్నాయి. బాటమ్ పార్ట్ లో యాంకర్ అనే డివైస్ ద్వారా కనెక్ట్ అయ్యింది. టాప్ పార్ట్ లో మనకి ఏముంది సార్ అంటే మనకి టాప్ పార్ట్ లో మనకి ఏముంది సార్ అంటే ఎక్స్పాండర్ అనే డివైస్ ఉండడం జరిగింది. ఎక్స్పాండర్ అనే డివైస్ ఉంది. సో ద అదర్ ఎండ్ ఆఫ్ ద బ్రేక్ షూస్ ఆర్ కనెక్టెడ్ టు ద ఎక్స్పాండర్. ఇదిగోండి బాటమ్ ఆఫ్ ద పార్ట్ వి హావ్ రెజిస్టర్స్ అండ్ యాంకర్స్. టాప్ పోర్షన్ విల్ బి ద ఓన్లీ ద ఎక్స్పాండర్ is used to hold the system. Yeah, 1 or 2 retraction springs are used for the purpose to pulling back the shoes away from the brake drum when the brakes are released. సో మనం ఎక్స్పాండ్ చేసాం, బ్రేక్ చేసాం, అవి ఏమైంది, ఎక్స్పాండ్ అయింది. అలా ఉండిపోవద్దు. ఏం చేయాలి మనం, దానికి వెనక్కి లాగడానికి రీట్రాక్టింగ్ స్ప్రింగ్స్ అనేటువంటి ఉపయోగించి లోడ్ అప్లై చేసిన చెప్పు ఉండు. లోడ్ రిలీజ్ చేసిన తర్వాత ఆ స్ప్రింగ్స్ ఏం చేస్తాయి, మళ్ళీ ఇనిషియల్ కండిషన్ తీసుకోవడానికి ఉపయోగపడతాయి. 1 or 2 retraction springs are used for the purpose of pulling back the shoes away from the brake drum when the brakes are released. ఎప్పుడైతే బ్రేక్స్ రిలీజ్ చేసావో వాటిని మళ్ళీ వెనక్కి లాగడానికి ఈ రిట్రాక్టింగ్ స్ప్రింగ్స్ అనేటువంటివి ఉపయోగపడతాయి. The expander attached to the other end of the brake shoes may be a cam, toggle, lever or a wheel cylinder. ఈ ఎక్స్పాండర్ అనేటువంటిది అటాచ్డ్ అవుతుంది. దేనికి అటాచ్ అవుతుంది, అటాచ్డ్ టు ద అదర్ ఎండ్ ఆఫ్ ద బ్రేక్ షూస్. మేబీ క్యామ్ గానీ లేదా టాగిల్ గానీ లేదా లివర్. ఏంటి సార్ ఇవి ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి సార్. అంటే ఈ ఎక్స్పాండ్ అవ్వడానికి మనకి ఏదైనా సమ్ మెకానిజం కావాలి. చూడండి మనకి వాల్స్, రోటరీ మెకానిజం చెప్పేటప్పుడు వాల్స్ గురించి నేను డిస్క్రైబ్ చేశాను. ఏం చెప్పాను, క్యామ్స్ అనేటువంటివి రోటరీ ఎలిమెంట్స్. ఏం సార్, క్యామ్ ఇస్ ఏ రొటేటింగ్ డివైస్, అంటే ఇలా రోటరీ అవుతుంది. రోటరీ అవుతూ ఏం చేసింది, రెసిప్రోకేటింగ్ మోషన్ క్రియేట్ చేస్తుంది. ఎక్కడ, వాల్స్ కి. ఇక్కడ ఈ ఎక్స్పాండ్ అవ్వాలి, కాంట్రాక్ట్ అవ్వాలి అంటే మనం క్యామ్ మెకానిజం కానీ టాగిల్ మెకానిజం కానీ లివర్ మెకానిజం, అంటే నువ్వు బ్రేక్ అప్లై చేసినావు, క్యామ్ రొటేట్ అవుతూ ఎక్స్పాండ్ చేయాలి, లేదా లివర్ ఎక్స్పాండ్ అవ్వాలి, ఈ టాగిల్స్ ఎక్స్పాండ్ అవ్వాలి. అంటే అది చేస్తూ ఈ బ్రేక్ షూస్ ని ఎక్స్పాండ్ అయ్యేటట్టు చేస్తుంటాయి. క్లియరా? సో ఈచ్ అండ్ పార్ట్ మనం ఫిమిలర్ అయితే మాత్రమే ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం. ఓకేనండి. సో ఇంకొక హ్యాండ్ ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సి an adjuster is also provided to adjust the brake linings from the time to time. The brake linings do wear due to course of their working. బ్రేక్ లీనియర్స్ అనేటువంటివి ఈ అడ్జస్టర్ ద్వారా, చూడండి ఈ అడ్జస్టర్ ద్వారా ఈ బ్రేక్ లీనియర్స్ అనేటువంటివి ఉంటాయి. ఓకేనండి. ఈ బ్రేక్ లీనియర్స్ అనేటువంటి ఏం చేస్తాయంటే మనకి వీర్ అండ్ టీర్ యాక్షన్స్. మనం బ్రేకింగ్ చేస్తున్నాం, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ బ్రేక్ చేసాం అనుకోండి, బ్రేక్స్ ఏమవుతాయి, అరుగుతుంటాయి. ఆ బ్రేక్ లీనియర్స్ అనేటువంటివి అరుగుతుంటాయి అనమాట. అయితే ఇక్కడ అడ్జస్టర్ అనేటువంటి ఏం చేస్తుంటే ప్రొవైడ్ అడ్జస్ట్ ద బ్రేక్ లీనింగ్స్ ఫ్రమ్ ద టైమ్ టు టైమ్ ఈ బ్రేక్ లీనియర్స్ ఏ విధంగా చేంజ్ అవ్వాలి అనేటువంటిది ఇక్కడ యూజ్ అవుతుంది. ద బ్రేక్ లీనియర్స్ ఆర్ డు వియర్, మనకి అరుగు రావడం జరుగుతుంది రెగ్యులర్ గా యూజ్ చేయడం వల్ల. when the brake pedal is pressed, ఎప్పుడైతే మనకు తెలుసు, మనకేం తెలుసు, యాక్సిలరేషన్, బ్రేక్, క్లచ్. ఎప్పుడైతే ఈ యాక్సిలరేషన్ క్లచ్ చేస్తావో వెహికల్ మూవ్మెంట్ అవుతుంది. దీన్ని రిలీజ్ చేసి బ్రేక్ ఎప్పుడైతే ప్రెస్ చేస్తావో ద ఎక్స్పాండర్ లో ఏదైనా ఉపయోగించుకోవచ్చు. క్యామ్ అడుగుతాడు విచ్ మెకానిజం యూజ్డ్ ఇన్ ఎక్స్పాండర్ అంటే ఇద్దరు క్యామ్ ఆర్ టాగిల్ ఆర్ లివర్ ఆర్ వీల్ సిలిండర్ ఏదైనా ఉపయోగించుకోవచ్చు. సో ఈ ఎక్స్పాండర్ అనేటువంటిది క్యామ్ కానీ టాగిల్ కానీ ఏదైనా ఉపయోగించి టర్న్స్ బై మీన్స్ ఆఫ్ ద బ్రేక్స్, అలా రొటేట్ అవుతూ ఆ బ్రేక్ ని ఆ వీల్స్ బ్రేక్ చేయడం జరుగుతుంది. ద ఎక్స్పాండర్ ఎక్స్పాండ్స్ ద బ్రేక్ షూస్ అవుట్వర్డ్స్ అగైన్స్ట్ ద డ్రమ్.
మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం ఇంటర్నల్ గా ఎక్స్పాండ్ ఉంది, ఎక్స్టర్నల్ గా కాంట్రాక్ట్ అవుతుంది. మోస్ట్లీ మనం ఇంటర్నల్ గా ఎక్స్పాండ్ అయిన బ్రేక్ డ్రమ్స్ మనం చూస్తున్నాం. ఎప్పుడైతే నువ్వు ప్రెస్ చేసావో బ్రేక్ పెడల్ ఎక్స్పాండ్ ఏమైంది, ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఎక్స్పాండర్, ఎక్స్పాండ్ అవుతుంది. ఈ ఎక్స్పాండ్ అయ్యేటప్పుడు ఈ ఎక్స్పాండర్ కి బ్యాక్ మీద ఏమున్నాయి, బ్రేక్స్ ఉన్నాయి. ఈ బ్రేక్స్ ఏం చేస్తాయంటే ఆ వీల్స్ ని ఇలా రిజిడ్ గా పట్టుకుంటాయి. సో ఇలా వీల్ రొటేట్ అవుతుంది. సింపుల్ సి ఒక వీల్ ఇలా రొటేట్ అవుతుంది. నేను ఇలా రెండు చేతులు పెట్టి ఇలా పెట్టాను అనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది, హై ఫ్రిక్షన్ ఉండడం వల్ల ఇది ఏమవుతుందంటే ఆగడం జరుగుతుంది. వీల్ ఎప్పుడైతే ఆగిందో ఆటోమేటిక్ టైర్స్ అవుతుంది, వెహికల్ అంటే కండిషన్ ఆగడం జరుగుతుంది. సో ద ఎక్స్పాండర్ ఎక్స్పాండ్స్ ద బ్రేక్ షూస్ అవుట్వర్డ్స్ అగైన్స్ ద డ్రమ్ అగైన్స్ ద ఫోర్స్ రిట్రాక్షన్ ఆఫ్ స్ప్రింగ్స్. రిలీజ్ చేసిన తర్వాత స్ప్రింగ్స్ ఏం చేస్తున్నాయి, రిట్రాక్షన్ ఫోర్స్ వల్ల మళ్ళీ వెహికల్ ఏం జరుగుతుంది, ఆ బ్రేక్స్ అనేటువంటి నువ్వు బ్రేక్స్ అప్లై చేసినప్పుడు మాత్రం వెహికల్ అవుతుంది. రిలీజ్ చేసి అనుకోండి దెన్ ఆఫ్టర్ కంటిన్యూస్ వెళ్ళడం జరుగుతుంది. The effort applied by the driver multiples on the account of leverage obtained from the mechanical, hydraulic or pneumatic linkages and acts as a force of the brake shoes. So ఈ బ్రేక్ షూస్ మీద నువ్వు మెకానికల్ ఫోర్స్ ఉపయోగిస్తావా, అదర్వైజ్ హైడ్రాలిక్ ఫోర్స్ ఉపయోగిస్తావా, ఎయిర్ న్యూమాటిక్ ఉపయోగిస్తావా, ఏదైనా చేసి ఫోర్స్ అప్లై చేస్తే ఎక్స్పాండ్ అవుతుంది, దాని వెహికల్ స్టాప్ అవుతుంది. అంటే మనకి ఈ ఎక్స్పాండ్ అవ్వడానికి ఏ ఫోర్స్ అయినా ఉపయోగించుకోవచ్చు. బట్ వర్కింగ్ అనేటువంటి మెకానికల్ వర్కింగ్, ఏది ఈ డ్రమ్ డిస్క్ అనేటువంటి మెకానికల్ వర్కింగ్. బట్ కావాల్సిన ఎఫర్ట్ అనేటువంటి నువ్వు ఏదైనా తీసుకో, ఇద్దరు మెకానికల్, హైడ్రాలికల్ ఆర్ న్యూమాటికల్. ఇట్ కాల్స్ ద బ్రేక్ షూస్ టు ప్రెస్ అగైన్స్ ద రివాల్వింగ్ బ్రేక్ డ్రమ్, వెహికల్ కాజెస్ రివాల్వింగ్ డ్రమ్ టు స్టాప్. ఎప్పుడైతే నువ్వు ఎఫర్ట్ అప్లై చేసావో ఈ సెంటర్ లో ఉన్న బ్రేక్ డ్రమ్ సి వన్స్ ద డయాగ్రామ్ ఇస్ గోయింగ్ ఆన్. యా, సో ఈ వెనుకున్న పార్ట్ బ్యాక్ ప్లేట్ అంటాం. ఓకేనా, దీనిపైన మనకి బ్రేక్ షూస్ ఉన్నాయి. ఇవ్వండి, ఇది లీనియర్స్, బ్రేక్ లీనియర్స్ ఉన్నాయి. ఇవి రిట్రాక్టింగ్ స్ప్రింగ్స్ ఉన్నాయి. ఇది ఎక్స్పాండర్ ఎక్స్పాండ్ చేస్తుంది, కాంట్రాక్ట్ అవుతుంది రిట్రాక్ట్ స్ప్రింగ్స్ వల్ల. ఎప్పుడైతే నువ్వు బ్రేక్ వేసావో ఇది రివాల్వింగ్ డ్రమ్ రివాల్వ్ అవుతుంది. ఈ లోపల ఇంటర్నల్ గా ఉన్నవి ఎక్స్పాండ్ అవుతూ ఈ వీల్ యొక్క ఇన్నర్ పార్ట్స్ కదిలితే డ్యూ టు ఈ బ్రేక్ షూస్ వల్ల వెహికల్ అంటే ఆగడం జరుగుతుంది. సో ఈ బ్యాక్ ప్లేట్ ఎక్కడ ఉంది, యాక్సిల్ మీద ఉంది. సి డ్రమ్ ఎక్కడ ఉందండి, యాక్సిల్ మీద ఉంది. యూ హ్యావ్ టు అండర్స్టాండ్, దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు లెర్న్ ఈజీలీ, అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. See, it causes the brake shoes to press against the revolving brake drum, which causes the revolving drum stop. Then only ఏమవుతుంది, revolving drum అనేటువంటిది ఆగుతుంది. So when the brake pedal or lever is released, the retraction spring pull back to brake shoes of the contact, the brake drum into their original position. ఎప్పుడైతే నువ్వు బ్రేక్ రిలీజ్ చేసావో ఆ రిట్రాక్షన్ స్ప్రింగ్స్ ఏం చేస్తుంటాయి, ఆ డ్రమ్ వెనక్కి లాగుతుంటాయి. నథింగ్ బట్ బ్రేక్ షూస్ అనేటువంటి వెనక్కి వస్తుంటాయి. నో బ్రేకింగ్ కండిషన్ లో ఉండడం జరుగుతుంది. నువ్వు యాక్సిలరేషన్ ఇస్తే వెహికల్ అంటే మూమెంట్ రావడం జరుగుతుంది. సో సి సైజు ఓకే, లిటిల్ బిట్. ఓకే రైట్. ఓకే, సో ఈ విధంగా వర్కౌట్ అవడం మనకి జరుగుతుంది. రైట్, మెకానికల్ వర్కింగ్ చూడండి. మెకానికల్ బ్రేకింగ్ లో ఫస్ట్ ఇది బ్యాక్ ప్లేట్ ఏంటనేది, సి వాట్ ఇస్ దిస్, చూడండి ఇది బ్యాక్ ప్లేట్, వెనుక ఉండే ప్లేట్. ఇక్కడ చూడండి యాంకర్స్ ఉన్నాయి ఫర్ సపోర్టింగ్ పర్పస్. అంటే ఇక్కడ బ్రేక్ షూస్ రావడానికి, అదే విధంగా లీనియర్స్ రావడానికి ఎవ్రీథింగ్ విల్ బి మౌంట్ ఆన్ ద బ్యాక్ ప్లేట్. అండ్ దెన్ ఆఫ్టర్ చూడండి ఇది బ్రేక్ లేవర్ మనం అప్లై చేసే ఫోర్స్ దీనికి వెళ్ళడానికి. సో మనం వీటిని మనం ఏమంటామంటే రిట్రాక్టింగ్ స్ప్రింగ్స్. నువ్వు బ్రేక్ అప్లై చేసిన తర్వాత రిలీజ్ చేస్తే అవి ఇనిషియల్ కండిషన్ వెళ్ళడానికి ఉపయోగించే రిట్రాక్టింగ్ స్ప్రింగ్స్. చూడండి ఇది బ్రేక్ షూస్, ఇవ్వండి బ్రేక్ షూస్. ఈ బ్రేక్ షూస్ మీద ఈ విధంగా మనకి ఈ విధంగా ఉంది, ఇది బ్రేక్ షూస్ పైన ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఓకేనండి. సో అదే విధంగా మనకి ఇక్కడ అడ్జస్టర్ స్క్రూ అసెంబ్లీ, అడ్జస్టర్ ఉంది కదా, ఆ స్క్రూ అసెంబ్లీ ఇక్కడ మనకి పార్ట్స్ ఒక్కొక్కటి, అడ్జస్టింగ్ లెవర్స్, షూ స్ప్రింగ్స్, కేబుల్ గైడ్ ఏ విధంగా వెళ్ళాలి. ఇదిగోండి టాప్ పార్ట్స్ లో ఉంటుందని మనం ట్రైలింగ్ షూస్ అంటాం, బాటమ్ పార్ట్ లో ఉంటుందని హీల్ షూ అని మనం చెప్పడం జరుగుతుంది. ఈ పార్ట్స్ ఒక్కొక్క పార్ట్స్ అన్ని కూడా బ్రాక్ ప్లేట్ మీద ఇన్సర్ట్ చేసి మొత్తం కలిపి డ్రమ్ అనేటువంటిది యాక్సిల్ పైన ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు మెకానికల్ ఫోర్స్ ఉపయోగించి దాన్ని ఆ ఇంటర్నల్ గా రొటేట్ అవుతున్న వీల్ ని ఈ బ్రేక్ షూస్ వెనక్కి వెళ్ళి ఆటోమేటిక్ గా ఆపడం జరుగుతుంది. నీకు వెహికల్ ఆ బ్రేకింగ్ కండిషన్ నుండి బయటికి రావాలనుకుంటే
బ్రేక్స్ రిలీజ్ చేయగానే ఈ ఈ స్ప్రింగ్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ కంబ్యాక్ రావడం జరుగుతుంది. ఈ విధంగా వెహికల్ అనేటువంటిది ఆ బ్రేకింగ్ సిస్టమ్ అనేటువంటిది వర్కౌట్ అవడం జరుగుతుంది. సి యా హౌ ద స్ప్రింగ్స్ ఈస్ దేర్. ఇక్కడ మనకి ఈ పార్ట్ లో మనకు కనిపిస్తుంది చూడండి, ఇవ్వండి ఈ బ్లాక్ కలర్ డ్రా చేస్తాం చూడండి, రెడ్ కలర్ లో ఎక్స్పాండర్ ఏ విధంగా చూడండి, ఎక్స్పాండర్ ఇందులో ఇదేమవుతుందంటే ఎక్స్పాండ్ అవుతుంది. ఇవ్వండి ఈ పార్ట్ ఎక్స్పాండ్ అవుతుంది. అందులో ఇందులో మెకానికల్ ఫోర్స్ ఉపయోగించుకుంటావా ఆర్ హైడ్రాలిక్ ఫోర్స్, ఇవ్వండి ఇక్కడ చిల్లర లాగా ఉందంటే ఇది ఎక్స్పాండర్. సో ఏ విధంగానే దీన్ని నువ్వు ఫస్ట్ ఇనిషియల్ గా ఎక్స్పాండ్ చేసుకుంటావు. ఇక్కడ నీకేముంటుంది, ఇక్కడ నీకు బ్రేక్స్ ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు ఎక్స్పాండ్ అయ్యిందో ఈ బ్రేక్స్ అనేటువంటిది ఈ విధంగా వీల్ రొటేట్ అవుతుంది. సో నువ్వు ఎప్పుడైతే ఎక్స్పాండ్ అయ్యావో ఇది దీనికి టచ్ అవుతూ ఈ వీల్ ఏం చేస్తుందంటే ఆపడం జరుగుతుంది. ఈ విధంగా నీకు రావడం వర్కింగ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఓకే యా ఇన్ దిస్ పీరియడ్ యూ హావ్ డిస్కస్డ్ అబౌట్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఏ మెకానికల్ బ్రెయిన్. సో మనం ప్రీవియస్ క్లాస్ లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఏం డిస్కస్ చేసుకున్నాం, బ్రేక్స్ ఎందుకు కావాలి, వాట్ ఇస్ ద నెసెసిటీ ఆఫ్ బ్రేక్స్. అదే విధంగా వెయిట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎ వెహికల్. వెయిట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎ వెహికల్ అంటే ఏంటి, వెయిట్ ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడుకున్నాం. వెయిట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎ వెహికల్, వెయిట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎ వెహికల్. అదేవిధంగా వీల్ స్కిడ్డింగ్ అనే కాన్సెప్ట్ కూడా మాట్లాడుకున్నాం. వీల్ స్కిడ్డింగ్ అనే కాన్సెప్ట్ గురించి కూడా మాట్లాడుకున్నాం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రేకింగ్ సిస్టమ్స్ యూజ్డ్ ఇన్ ఆటోమొబైల్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం డిస్కస్ చేసాం. ఇందులో మెకానికల్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది కంప్లీట్ అయింది. అప్కమింగ్ క్లాసెస్ లో మనం 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి. చూసిన తర్వాత అప్కమింగ్ క్లాసెస్ లో మనం హైడ్రాలిక్ బ్రేకింగ్ సిస్టమ్ అండ్ దెన్ ఆఫ్టర్ న్యూమాటిక్ బ్రేకింగ్ సిస్టమ్ చూద్దాం. ఎందుకంటే క్వశ్చన్స్ అక్కడ మాస్టర్ సిలిండర్స్ మీద, ఎక్యుములేటర్ మీద ఎక్కువ వస్తున్నాయి. ఓకే, ద ఎక్స్పాండర్ ఈస్ కనెక్టెడ్ టు బ్రేక్ షూస్ బై, ఎక్స్పాండర్ అనేటువంటిది కనెక్టెడ్ టు బ్రేక్ షూస్ బై క్యామ్, టాగల్ లివర్, వీల్ సిలిండర్, ఎనీ ఆఫ్ దిస్ అబౌవ్, ఎనీ ఆఫ్ ద ఆల్ అబౌవ్. టెల్ మీ వాట్ ఇస్ యువర్ ఆన్సర్. సో మనం ఏం చెప్పామంటే yeah, answer the question. So the expander is connected to brake shoes by cam, toggle lever, wheel cylinder, any of the above. ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎక్స్పాండ్ అనేటువంటి మనం క్యామ్ ద్వారా చేయొచ్చు, టాగల్ లెవర్ ద్వారా చేయొచ్చు, వీల్ సిలిండర్ ఏదైనా ఉపయోగించి అది ఎక్స్పాండ్ అయితే వెహికల్ ఆటోమేటిక్ అవుతుంది. మళ్ళీ రీట్రాక్టింగ్ స్ప్రింగ్స్ ఉపయోగించి ఇనిషియల్ కండిషన్ తీసుకురావడం జరుగుతుంది. సో ద ఎక్స్పాండర్ అనేటువంటి కనెక్టెడ్ బ్రేక్స్ ఏ విధంగా అవుతుంది అంటే మనకి ఆల్ ఆఫ్ ద అబౌవ్ ఇక్కడ ఉన్నటువంటి అన్ని కండిషన్స్ లో కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. వాట్ ద పర్పస్ ఆఫ్ రిట్రాక్షన్ స్ప్రింగ్స్ ఇన్ మెకానికల్ బ్రేక్స్? టు అప్లై బ్రేక్స్, టు పుల్ బ్యాక్ బ్రేక్ షూస్ టు ఒరిజినల్ పొజిషన్, టు క్యారీ బ్రేక్ లైనింగ్ అండ్ నన్ ఆఫ్ ది అబౌవ్. సో రిట్రాక్టింగ్ స్ప్రింగ్స్ యొక్క ఫంక్షన్ ఏంటి? దట్ ఈస్ ద క్వశ్చన్. దట్ ఈస్ ద క్వశ్చన్. ఏం మన ఫంక్షన్? టు అప్లై ద బ్రేక్స్? నో, అప్లై ద బ్రేక్స్ అది ఎక్స్పాండర్ అనేటువంటిది అప్లై చేస్తుంది. టు పుల్ బ్యాక్ షూస్ టు ఒరిజినల్ పొజిషన్, ఎస్ బ్రేక్ అయిన తర్వాత రిలీజ్ చేయగానే టు పుల్ బ్యాక్ టు ఒరిజినల్ పొజిషన్ తీసుకోవడానికి వీటిని మనం ఉపయోగిస్తాం. టు క్యారీ ద బ్రేక్ లైనింగ్, సారీ. సో ఆప్షన్ బి అనేటువంటిది ఈ క్వశ్చన్ సంబంధించి కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి, వి విల్ సీ ద నెక్స్ట్ హైడ్రాలిక్ బ్రేకింగ్ సిస్టమ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, రైట్. Thank you. If you have any doubts, let me inform.